అరే ఆయన 21 రోజులు ఆమరణ దీక్ష చేస్తే వీడు 48 గంటలు కూడా భోంచేయలేక పడుకొని తాగేశాడంటే వీడితో పాటు అమ్మాయి ఎవరో ఇంకొక అమ్మాయి నాటకం ఆడింది. ఆ అమ్మాయి ఏంది ఆ సోనం వాంగ్చుతో పాటు నేను కూడా 21 రోజులు దీక్ష చేశానని అమ్మాయి చెప్పుకుంటా కానీ ఎవరికి తెలియదు. రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేది, రెండో రోజు మధ్యాహ్నం 12ంటికి వచ్చేది. కానీ నేను కూడా దీక్ష చేశానని ఇద్దరు భుజాల మీద చెయ్యేసి డ్రామా ఆడింది అమ్మాయి. ఇట్లాంటి నాటకాలతో నడిచిన ఉద్యమం కారణంగా నిజమైనటువంటి యువతకి సంబంధించి ఒక క్లారిటీ రాలేకపోయింది. అయితే దేశంలో అన్రెస్ట్ ఉందని చెప్పే ప్రయత్నం మనకి ఫ్రమ్ ద బిగినింగ్ జరుగుతుంది. 2019 ముందు జరిగింది, 2018లో షాహీన్ బాగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఏది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది భారతదేశంలోకి వచ్చిన ముస్లింలకి ఏ ప్రాబ్లం లేదు. కానీ అప్పుడు చేసిన ఉద్యమం ఏంటి? షాహీన్ బాగ్ లో నెలల తరబడి ఉద్యమం చేశారు. ప్రభుత్వం ఇక్కడ మోడీ ప్రభుత్వం చేస్తున్నది వాస్తవంగా బీజేపీ వాళ్ళకు కూడా నచ్చట్లేదు. ఏంటంటే ఆచితూచి వ్యవహరించడం. షాహీన్ బాగ్ ఉద్యమం కావచ్చు, రైతుల పేరుతో జరిగిన ఉద్యమం కావచ్చు, ఎర్రకోట మీద దాడి వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ఈ వ్యవహారంలో కావచ్చు. నిన్న కూడా చూడండి, పోలీసుల మీద రాళ్ళేసి కొడుతుంటే కూడా పోలీసులు కర్రతో గట్టి కొట్టట్లా, టచ్ చేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు, తోసేస్తున్నారు. అంతేగాని నిజంగా వాళ్ళు కొడితే తలకాయలు ఉంటాయండి వీళ్ళకి. 180 మందికి పోలీసులకు గాయాలైతే వీళ్ళకైంది 70 మందికి. చాలా మందికి వీళ్ళు రాళ్లతో కొట్టారు, తగలబెట్టారు వాహనాలు. స్టూడెంట్స్ అయితే ఎందుకు తగలబెడతారు?